ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినం మనము దానియేలు గ్రంథము చూద్దామండి. దేవుడు మనతోటి దానియేలు యొక్క జీవితమును గూర్చి మనతో మాట్లాడతలంచారు. ఈ దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. 12 అధ్యాయాల్లో కూడా దానియేలు ఏ విధంగా జీవించారు, అతను తనను తాను ఎలా ప్రత్యేకించుకున్నారు, తన ప్రార్థనా జీవితం ఏమిటి, దానివల్ల మనం ఎంత నేర్చుకోవలసి ఉన్నది. ఎందుకని అంటే ఆ దినాలలో దానియేలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో మనము కూడా అలాంటి స్థితిగతుల్లోనే ఉన్నామండి. చుట్టూతో ఉన్న సమాజం ఎదుర్కొంటున్న పరిస్థితులు, అలాగే క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మరి దానియేలు గ్రంథంలోని మొదటి 4-5 వచనాలు చదువుతుంటేనే మనము కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నామా అని ఆలోచన కలుగుతుందండి. దానియేలు ఎలా జీవించారు, మనం ఏ విధంగా మన జీవితానికి దానియేలు జీవితంలో తన యొక్క జీవన విధానాన్ని అన్వయించుకోవాలో చూద్దాం. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజరికాలు లేవు, కానీ ఈ రోజుల్లో మనం ఎదుర్కొన్న సమస్యలు అయితే ఉన్నాయి కదండి. వారి సమస్యలు వేరు, మన సమస్యలు వేరు, కానీ దేవుని ప్రార్థన అయితే మనది ఒకటే అంశం కదండి. ఆయన ఎలా ప్రార్థన చేశారు, మనము కూడా ఆ విధంగా ప్రార్థన చేసి దేవుని కొరకు తను ఎలాగ ప్రత్యేకించుకున్నారో మనము కూడా అలా ప్రత్యేకించుకుని అతను ఎలా ఉన్నత స్థానంలోకి వెళ్ళారో మన వాక్యంలో చూద్దాము. మొదటి అధ్యాయంలోనే 4 వచనాలు చూద్దామండి. మొదటగా, యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబూకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ 2వ వచనంలో మనం చదివినటువంటి మాటలో యూదారాజు అయినటువంటి యెహోయాకీము ఏం చేశారండి, దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములు అనగా అంతకుముందు యుద్ధాలు జరిగినప్పుడు కొన్ని ఉపకరణాలు ఇచ్చేశారు. ప్రత్యేకించబడినటువంటి మన తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుని మందిరం ఎంతో గొప్పగా కట్టబడినటువంటి ఆ మందిరములోని ఉపకరణాలు కూడా ఎంతో గొప్పగా అవి అన్నీ కూడా అక్కడ అమర్చబడి ఉన్నాయి. అలాంటి వాటిలో శేషించిన ఉపకరణాలని మరి అతని మీదకి వచ్చినటువంటి శత్రు రాజు నెబూకద్నెజరుకి ఇచ్చేశారంటండి. ఉపకరణాలు అని అనటంలో మనకు మనం అన్వయించుకున్నట్లయితే క్రైస్తవ జీవితంలో మనము క్రీస్తు రక్తంతో కడగబడి బాప్తిజం తీసుకుని మనల్ని మనం ప్రత్యేకించుకున్నాం కదండి. అంటే మన శరీరములోని భాగములను, నాకు ఈ ఉపకరణములను చదివినప్పుడు నాకు అలా అనిపించిందండి. దేవుడు చదవమన్నప్పుడు ఒక్కొక్క వాక్యము ఒక్కొక్క వచనం చదువుతూ ఉండగా దానిలోని భావం, మన జీవితము కూడా దేవుని మందిరములోని ఉపకరణములు ఎలా ఉన్నాయో మన శరీరమే దేవాలయము అని కొరింథీ పత్రికలో రాయబడింది కదండి. మన దేహమే మందిరం అని చెబుతున్నప్పుడు మన అవయవములను అనగా కళ్ళు, చెవులు, మన హృదయము, మన నోరు కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలకు అప్పగిస్తున్నామా? చూడకూడనటువంటివి యూట్యూబుల్లోనూ లేదా ఇంటర్నెట్లోనూ మనం చూస్తున్నామా? అలాగే మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నామా? వినకూడని మాటలు వింటున్నామా? అలాగ ప్రతి వచనాన్ని మనం చదువుకుంటూ ఈ దానియేలు గ్రంథాన్ని వెళ్ళాలేమో అని అనిపించిందండి నాకు. అలాగే 4వ వచనంలో రాయబడి ఉంది కదా, రాజు అష్బేనజు అను తన నపుంసకుని అధిపతులను పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలుసుకొనిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలును రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము అని రాజు తన అండర్లో ఉన్నటువంటి ఒక నపుంసకుడైనటువంటి అధిపతికి చెప్పారంటండి. ఈ వచనంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం చూద్దామండి. రాజవంశములలో ముఖ్యులై అనగా రాజకుమారులుగా ఉన్నటువంటి వారిని లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన తన దేశంలో నిలవటానికి కూడా
ఎన్ని అర్హతలు ఉండాలో ఆయన ఇక్కడ చెప్తున్నారండి రాజు. ఇక్కడ లోపము లేనటువంటి సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యత కలిగినటువంటి రాజకుమారులను తీసుకుని రమ్మని చెప్తున్నారు. ఆ వారిని ఏమి నేర్పించమన్నారని, కల్దీల విద్యా భాషను వారికి నేర్పము. ఎంత స్పష్టముగా దేశం యొక్క విద్యకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో చూడండి. కానీ ఎన్నుకున్నది ఎవరినండి? వారిని ఏర్పాటు చేసుకున్నది ఎవరిని? యూదుల యొక్క లోపము లేని వారిని తీసుకుని వెళ్ళి తత్వజ్ఞానములో పండితులైన వాళ్ళని, ప్రావీణ్యత కలిగిన వారిని తీసుకురమ్మని చెప్తున్నారు. తీసుకుని వచ్చిన వారిలో ఎన్నుకోబడగా వారిలో ఎవరున్నారండి? 6వ వచనంలో యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజరియా అనువారు వీరిలో నుండిరి. ఈ నలుగురు గురించి ఎంతో మందిని తీసుకుని వెళ్ళి ఉండొచ్చు రాజకుమారుల్ని, కానీ వారిలో నలుగురిని గురించి ఇక్కడ వ్రాయబడుతోంది. ఎందుకుని ఈ నలుగురు గురించి వ్రాయబడింది అంటే, వారు తమను ప్రత్యేకించుకున్నారు. రాజులు తినే ఆహారాన్ని మాకు వద్దు, ఆ దేశ ఆచారం ప్రకారము ఆ మాంసమును ద్రాక్షరసమును ఇస్తారు కాబట్టి ఆ ఆచారము మా దేవుని యొక్క ఆచారానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము తాగము అని ప్రత్యేకించుకుని 11వ వచనంలో చూద్దామండి. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అని వారి మీద నియమించిన నియమాకునితో దానియేలు ఇట్లనెను, భోజనమునకు శాఖ ధాన్యాదులను, పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షించుము అన్నారు. అలా పరీక్షించగా మాంసాహారము ద్రాక్షరసము తీసుకున్న వారి కంటే వీళ్ళ ముఖములు అటండి ఎలా ఉన్నాయట? 15వ వచనంలో చెబుతున్నారు, 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళ్ళగాను కనబడగా. చూసారా ఎందుకుని ఇలాగ వారు ప్రత్యేకముగా కనిపించారంటే, దేవుని యందు భయభక్తులు కలిగి తండ్రి అయిన దేవుని యొక్క కట్టడలన్నీ నిబంధనలు అర్ధటి నుంచి వారు తెలుసుకుని ఉన్నారు కనుక తమని ఆ దేశపు ఆచార వ్యవహారాలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోకుండా తమను తాము ప్రత్యేకించుకున్నారండి. శాఖ ధాన్యాదులు అంటున్నారు. అంటే వారు ఇంతకుముందు మాంసాహారము తిన్నవాళ్లే కదా, కానీ ఇక్కడ ఒక కాల పరిమితి కూడా ఉంది. ఏదో 1 వారమో 2 వారాల్లో కాదండి. ఇక్కడ నెబూకద్దు రాజు 1వ అధ్యాయంలోనే 5వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లుగా ఆజ్ఞ ఇచ్చెను. అనగా ఈ యవ్వన దశలో 3 సంవత్సరములు శాఖ ధాన్యాదులే తిన్నారు. ద్రాక్షరసం తీసుకోకుండా నీటిని పానముగా తీసుకున్నారు. ఎందుకు అలా చేశారండి? వారు యెహోవా యందు భయభక్తులు కలిగి తమ దేవుని యందు అంగీకారముగా ఉండాలని, తండ్రి అయిన దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలకి కట్టడలకి ఆ నిబంధనకి వ్యతిరేకముగా తాము జీవించకూడదని నిర్ణయించుకున్నారు. కనుకనే 10 దినముల తర్వాత మరి ఆ మిగతా బాలుర కన్నా వీరి ముఖములు ఎలా ఉన్నాయంటండి? సౌందర్యముగాను కళగాను కనబడగా. ఇంకా కూడా వాళ్ళు తమను తాము అలాగ నిర్ణయించుకుని దేవునికి ప్రత్యేకించుకున్నారు కనుకునే 17వ వచనంలో కూడా చూడండి, ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణతయు వివేచనయు అనుగ్రహించెను. అదండి మనము కూడా మన క్రైస్తవ జీవితంలో ఇవి మనతో దేవుడు ఈ దినమును ఎందుకు మాట్లాడుతున్నారంటే, మిమ్మల్ని నన్ను కూడా ఆయన రక్తంతో కడిగి ముద్రించుకున్నారు. ఎందుకు ముద్రించుకున్నారండి? ఈ దేశంలో ఈ దేశ పరిస్థితులకి, క్రైస్తవులు ఎదుర్కొంటున్న పరిస్థితులకి, మన చుట్టూతో ఉన్న సమాజం ఎదుర్కొంటున్న పరిస్థితులకి మనమే జవాబుదారులుగా ఉండాలి. కనుక మన చుట్టూతో ఉన్న సమాజానికి క్రైస్తవ సంఘము సమాధానం అండి. దుష్టుడు తీసుకొస్తున్న పరిస్థితులన్నింటినీ ఎదుర్కొనగలిగిన శక్తి అపోస్తుల కార్యములను 1:8 చెప్పబడినట్టుగా దేవుడు మనకు అనుగ్రహించారు. కనుక ఆ పరిస్థితుల్ని మనం విడిపించగలిగిన సమర్థులము మనమే. కనుక మనము ప్రత్యేకించుకోవాలని ఈ దానియేలు గ్రంథం ద్వారా దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతున్నారండి. మనము ప్రార్థన చేయటం వలన సాతాను శక్తుల నుంచి, దుష్టుని యొక్క బంధకాల నుంచి మన చుట్టూతో ఉన్న ప్రజలు మనం విడిపించగల సమర్థులు అండి. పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ సహాయముతో మనం ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు మనం చూడగలము. దేవుడు అందుకుని ఈ దినం మీతోనూ నాతోనూ మాట్లాడుతున్నారండి. అంతేకాదు కానీ ఇంకా చూద్దాము. ఇక్కడ ఒక గొప్ప ప్రాముఖ్యమైనటువంటి విషయం గ్రహించుకోవాలి. అదేమిటి అంటే, నెబూకద్నెజరు దానియేలుని, షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని బానిసలుగా తీసుకురాబడ్డారు. బానిసలుగా తీసుకురాబడిన వాళ్ళకి ఆ రాజు ఇచ్చినటువంటి మాటకి
లేదా అక్కడ ఉన్నటువంటి ఏ అధికారికి కూడా ఎదురు చెప్పడానికి వీల్లేదు. అలాంటిది రాజు ఆజ్ఞని వాళ్ళు ధిక్కరిస్తూ తమ దేవుడు తమకిచ్చినటువంటి నిబంధనను, తమ దేవుడు తమకిచ్చినటువంటి కట్టడకు నిలబడాలని అక్కడ వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయంలో ఎంత గొప్ప త్యాగం ఉంది అంటే, బానిసలుగా వచ్చిన వారు రాజాజ్ఞని కనుక తోసివేసినట్లయితే వాళ్ళకి మరణమేనండి. ఆ మరణాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ తమ దేవుడి కొరకు నిలబడ్డారు. అదండి అక్కడ దేవుడు వాళ్ళ యొక్క ఆ హృదయ వైఖరిని దేవుడు ఆశీర్వదిస్తూ వాళ్ళకి తోడయ్యుండి నపుంసకుని యొక్క అధిపతికి కనికరము కలుగ చేశారు. అలాగే వాళ్ళ యొక్క శాఖధాన్యాలు తిన్నప్పుడు వాళ్ళ ముఖ కవళికలు కూడా చక్కగా ఉన్నాయి. అంతేకాదు కానీ అక్కడ వాళ్ళకి ఎంత జ్ఞానము దేవుడు ఇచ్చారో, ఎంత ప్రావీణ్యత ఇచ్చారో చూద్దాం ముందు మాటల్లోనూ. అందుకునే దేవుడు వారిని ఎంతో ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళారు. ఆ మాట కూడా చూద్దామండి. 3 సంవత్సరములు గడిచిన తర్వాత 1వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నారు కదా, నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలను ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమునకు వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజరియా వంటి వారెవరునూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమందు నిలిచిరి. చూశారు కదండి. మరి ఎంతోమంది బానిసలుగా తేబడ్డారు, కానీ వాళ్ళు బానిసలుగానే మిగిలిపోయారు. వారందరిలోనూ ఉన్నతమైనటువంటి స్థితిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజరియా వంటి వారు మాత్రమే నిలిచారు కనుకనే వారే రాజసముఖమున నిలిచిరి. ఇంకా గొప్పగా ఉందండి ఈ వచనము. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకములు సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యం అన్నంతటా నుండి శకునగాండ్ర కంటేనో గారడీ విద్య గల వారందరికంటేనో 10 శ్రేష్ఠులని తెలియబడెను. చూశారు కదండి. మరి ఎప్పుడైతే దేవుని యందు దేవుని ఇచ్చిన నిబంధనల ప్రకారము తమను తాము ప్రత్యేకించుకొని సృష్టికర్త అయిన దేవుని చిత్తములో జీవించాలని వారు నిలబడ్డారో 10 శ్రేష్ఠులుగా కనపడ్డారండి రాజుకి. అందుకునే వారు ఏ రాజు చేత బానిసలుగా తీసుకురాబడ్డారో ఆ రాజుతో సమానమైన హోదాలో వారు ఉన్నత స్థితిలోకి వాళ్ళు చేర్చబడ్డారండి. అదండి మనము కూడా తెలుసుకోవలసింది. మన జీవితంలో దేవుని చిత్తములో జీవించినట్లయితే దేవుడు మనల్ని ఎంతో ఉన్నతంగా చేస్తున్న ఉద్యోగాల్లో కావచ్చు, చదువుతున్న చదువుల్లో, ప్రతి ఏరియాలోనూ కూడా దేవుడు మనల్ని ఉన్నతంగా తీసుకెళ్తారని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతున్నారండి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ 1వ అధ్యాయంలోనే మనకు దేవుడు చాలా గొప్పగా మన పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నారో, ఎలాగ మనం దేవాది దేవునికి మనం ప్రత్యేకించుకోవాలో, ప్రతిష్ఠించుకోవాలో, మరి ఏ ఆఫీస్లో ఉన్నామో ఆఫీస్లో మనము క్రీస్తును అనుసరించే వారముగా మనం కనపడటమే ప్రత్యేకత అండి. దేవుని నిబంధనల ప్రకారం మనం జీవించినప్పుడు తప్పనిసరిగా మనకు ఒక ప్రత్యేకత ఉంటుంది. మన ఉద్యోగాల్లో మనం కూడా ఎంతో ఉన్నత స్థితిలోకి రాణించగలమండి. అది నా అనుభవంలో నేను కూడా చూశాను. మా డిపార్ట్మెంట్లో అసలు ప్రమోషన్స్ రావటమే కష్టము. అలాంటిది వితిన్ 9 yearsలో నేను 2 ప్రమోషన్లు తీసుకున్నాను. నేను దేవుడు మనతో ఉన్నట్లయితే దేవుడు మన పక్షాన ఆయన వ్యాజ్యమాడే దేవుడుగా ఉన్నాను వాక్యంలో సెలవిచ్చినట్టుగా మనతో ఉంటారండి. మనం ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. ఈ దినమున 1వ అధ్యాయం ద్వారా మాట్లాడారు. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. మరి దేవుడు ముందు కాలంలో కూడా మనతో ఇంకా మాట్లాడతలంచారు. మనల్ని ఈ లోకములో, ఈ సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి మనము జవాబుదారీగా ఉండాలంటున్నారు దేవుడు. పరిస్థితులకి మనం చేయవలసింది ఏమీ లేదు, ప్రార్థన. మన ప్రార్థన ద్వారా మన చుట్టూతో ఉన్న సమాజాన్ని మనము విడిపించగల సమర్థులుగా ఉన్నాము. నిన్న మొన్న చూసాం కదండి. మరి ఒక ఫ్లైట్ ఒకే ఒక వ్యక్తి బతికున్నాడు, మిగతా వారందరూ కూడా మరణించారు. అలాంటి ప్రమాదాలు ఎన్నో మనం వింటున్నాం. అలాగా ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ప్రవక్తలకు చెప్పకుండా నేను చేయుదునా అన్నారు. దేవుడు మీతోనూ నాతోనూ మాట్లాడతారంచారు కనుక దేవుడికి మనం సమయం ఇద్దాము. మనం దేవునితో సహవాసం చేయటానికి, దేవుడు చెప్పిన పని చేయటానికి మనల్ని మనం ప్రత్యేకించుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, నేను మీరు మాతో దానియేలు గ్రంథంలోని 1వ అధ్యాయం నుంచి మాట్లాడారు ప్రభా.
దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా ఎలాగ జీవించారో ప్రభా, మేము కూడా ఆ విధంగా మమ్మల్ని మేము ప్రత్యేకించుకుని జీవించడానికి మీ కృప దయచేయండి. నైనా మీ చిత్తములోను మీ యొక్క నిబంధనలో మేము జీవించడానికి, మీ చేతి పాత్రలుగా మేము వాడబడటానికి మాకు సహాయం చేయండి. జరుగుతున్న పరిస్థితుల్లో మేము ఏ విధంగా ప్రార్థన చేయాలో ప్రభా, నైనా అలాంటి ప్రార్థన చేయగలిగే ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపి, మా నోట నీ మాట ఉంచి మమ్మల్ని నీ చేతిలో కప్పి మమ్మల్ని నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎవరికైనా కానీ ప్రార్థన అవసరం ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన సహాయం అందించగలము.